హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ బాగా తెలిసిన ఒక వంటకం చేయబోతున్నానండి. అదే ఎండు నత్తెళ్ళ కర్రీ. దాంట్లో నేను కోడిగుడ్లు వేసి చేస్తాను. చాలామందికి ఎండు నత్తెళ్ళు అని వినగానే కొంచెం స్మెల్కి కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. బట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. సో ఈ కర్రీ చేయడానికి మెయిన్గా మనకి 5 to 6 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఎండు నత్తెళ్ళు నేను ఒక కప్పు తీసుకున్నాను. ప్రస్తుతం నా దగ్గర 1 బాయిల్డ్ ఎగ్గే ఉందండి. సో ఆ 1 ఎగ్ని నేను బాయిల్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు చింతపండు గుజ్జు అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని గుజ్జు చేసి పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి. అండ్ 1 మీడియం సైజ్ టొమాటో అండ్ 1 పచ్చిమిర్చి తీసుకోండి. సో ప్రస్తుతానికి ఈ కర్రీకి ఇంగ్రీడియంట్స్ అనేవి సరిపోతాయండి. ఓకే, సో నేను ఈ 2 ఆనియన్స్ని డైస్ చేసుకున్నానండి. సో నాకు తెలిసింది ఏంటంటే, మనం ఆనియన్స్ కట్ చేసే విధానాన్ని బట్టి ఆ కర్రీ టేస్ట్ మారుతుందంటండి. అంటే మనం దాన్ని పొడుగ్గా కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుందంట, ఇలా క్యూబ్స్గా కట్ చేసి ఇంకొక టేస్ట్ వస్తుందంట కర్రీకి. బట్ నేను గ్రేవీ కర్రీస్కి అయితే ఇలాగా క్యూబ్స్గానే కట్ చేసుకుంటాను. సో పచ్చిమిర్చి, టమాటా ఇవి కూడా నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ మనం ఎండు నత్తెళ్ళని బాగా వాటర్లో 3 to 4 times కడగాలండి. తర్వాత నేను బాండీ పెట్టుకొని 3-4 గరిటెల ఆయిల్ వేసుకున్నానండి. గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైన వెంటనే నేను అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 10 minutes బాగా మగ్గించుకున్నానండి. మగ్గించుకున్న తర్వాత ఒకసారి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో ఇంకొక 5 minutes మగ్గించుకున్నానండి. ఇంకొక 5 minutes మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఎండు నత్తెళ్ళని నేను కర్రీలో యాడ్ చేసుకున్నాను. ముందే చెప్పాను కదండి, ఎండు నత్తెళ్ళు సన్నటి ఇసుక కూడా ఉండొచ్చు. సో 3-4 times బాగా కడిగి పెట్టుకోండి. సో అది కూడా వేసాక ఒక 5 minutes నేను సిమ్లో పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న టమాటాని నేను అందులో యాడ్ చేసుకున్నానండి. ఇంకొక 5 minutes దాన్ని పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసానండి. కారం వేసిన తర్వాత కొంచెం గరం మసాలా, నేను 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసానండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక 2-3 సార్లు బాగా కలిపేసి నేను దాన్ని సిమ్లో పెట్టేశానండి కర్రీని. సో నేను సిమ్లోనే వండుతానండి. నేను హైలో పెట్టి వండను. ఎందుకంటే హైలో అనేది కుక్ అవ్వడం సంగతి పక్కన పెడితే నాకు అది టేస్ట్ అనేది అంతగా రాదేమో అన్న నా ఫీలింగ్ అండి. సో స్లో కుకింగ్ ఈజ్ ద బెస్ట్ కుకింగ్ అనేది మై గట్ ఫీలింగ్. సో అలా 15 minutes మగ్గబెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ బయటకు వస్తుందండి. సో ఒకసారి చూడండి, కర్రీ కూడా ఎంత బాగా రెడ్డిష్గా వస్తుందో. సో టమాటా, మిర్చి అవన్నీ కలిపి. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను చింతపండు గుజ్జు పక్కన పెట్టుకున్నానండి. సో ఆ చింతపండు గుజ్జు కూడా అందులో యాడ్ చేసి నేను ఇందులో ఒక 1/2 glass వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. చింతపండు గుజ్జు వేసుకున్నాక అది కూడా ఇందులో కలిపేసి మొత్తం ఒక 10-15 minutes ఇలా బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత సో ఇందాక నేను ఏదైతే కర్రీ కోడిగుడ్లు ఏదైతే నేను ఒకటి పక్కన పెట్టుకున్నాను కదా, సో అదొకటి ఫ్రై చేసుకున్నాను సపరేట్గా. అది నేను కర్రీలో యాడ్ చేశానండి. సో కర్రీలో యాడ్ చేసిన తర్వాత సో ఒకసారి మళ్ళీ అది మొత్తం కర్రీతో బాయిల్ అవ్వాలని చెప్పేసి ఒక 10-15 minutes మళ్ళీ నేను సిమ్లో పెట్టేసి వదిలేసానండి. వదిలేసిన తర్వాత అది మనకి కర్రీ కొంచెం నేను ఇగురు టైప్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం అది దగ్గరకు అయ్యేదాకా నేను కుక్ చేసుకున్నానండి. సో దింపుకునే ముందు యాజ్ యూజువల్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేస్తాము. సో కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం 2 నిమిషాలు అది కొత్తిమీర జస్ట్ అందులో ఫ్లేవర్ యాడ్ అయ్యే వరకు ఉంచి చూస్తే సో మనకి చాలా ఎమ్మీగా ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా కష్టపడి చేస్తున్నానండి వీడియోస్ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్.